ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. जिस प्रकार से ये पालामोर पार्लियामेंट का जो टिकट हमारी बड़ी बहन को दिया है, डायरेक्ट प्रधानमंत्री मोदी जी ने हमारी बड़ी बहन को आशीर्वाद दिया है। मोदी जी ने कहा कि हे मेरी बहन, तुझे पालामोर में जाकर भारतीय जनता पार्टी का झंडा लहराना है. पालामोर पार्लियामेंट లో భారతీయ జనతా పార్టీ జెండాని ఎగిరిపియాలని ఆశీర్వాదం ఇస్తున్నారు. ఇట్లాంటి ఆశీర్వాదం మాకు ఎప్పుడు కూడా దొరకలే. కానీ ఇవాళ మీ అందరికి దండం పెట్టి మేము ఒక్కటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరితోని భయపడే అవసరం లేదు. ఇవాళ ఎవరు భయపడుతున్నారు? ఇవాళ మీరు చూడొచ్చు, ఈ కాంగ్రెస్ వాళ్ళు పోటీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఉంది, బీఆర్ఎస్ నుంచి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటైపోయినారు. బీఆర్ఎస్ నుంచి డమ్మీ క్యాండిడేట్ ఉన్నాడు ఇక్కడ. అందుకోసం మీరు అర్థం చేసుకోండి, మీరు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. మనకు సమయం చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఈ తక్కువ సమయంలో మన అక్క ఫేవరబుల్ గా, భారతీయ జనతా పార్టీ ఫేవరబుల్ గా ఎన్ని ఓట్లు మనం వేయవచ్చు, ప్రతి ఒక్క బూత్ ని మనం ఏ విధంగా కబ్జా చేయొచ్చు, దానిపైన మీరు ఆలోచన చేయండి తమ్ముళ్ళు. ఇవాళ మేము చూస్తున్నాము, ఎంతో మంది ఉన్నారు ఇవాళ మేము భారతీయ జనతా పార్టీకి పనిచేయడానికి రెడీ, కానీ ఇక్కడున్న గవర్నమెంట్ మాకు బెదిరిస్తున్నారు, కార్యకర్తలకి బెదిరిస్తున్నారు, కేసులు పెడతా అంటున్నారు. అని ఒక్క మాట యాద పెట్టుకోండి, భయపడే కాంగ్రెస్ కాదు, ఇది బీజేపీ. బీజేపీ కార్యకర్తలు ముందు కూడా వస్తే, అడ్డు కూడా వస్తే తిప్పి తిప్పి కొడతారు మా కార్యకర్తలు. ఇవాళ డీకేఆర్ ఉన్న అమ్మ గెలిచి పార్లమెంట్ కి వెళ్తే ఎంత బలం వస్తుంది తెలుసా మనకు? ఇక్కడ ఇవాళ తెలంగాణకి అభివృద్ధి జరిగిందంటే అది కేంద్రం ఫండ్ వల్లనే. కానీ చాతగాని అప్పుడు ముఖ్యమంత్రి ఉండే కేసీఆర్ ఒక్కసారి కూడా ఇవాళ తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది అని ఒక్కసారి కూడా చెప్పలే. కేంద్రం ఫండ్ నుంచి వస్తుంది, కేంద్రం నుంచి చాలా ఫండ్ వస్తుంది, ఒక్కసారి కూడా చెప్పలే. కానీ ఆ ముఖ్యమంత్రి ఒక కళాకారుడు అంటే ప్రజలకి మోసం చేసిండు. నేను బంగారు తెలంగాణ ఇస్తా, బంగారు తెలంగాణ కాదు ఇప్పుడు మత్తుల తెలంగాణ చేసిండు, తెలంగాణ చేసిండు మన తెలంగాణ. ఇవాళ ఈ ఎలక్షన్ తమ్ముళ్ళారా, ప్రధానమంత్రి ఎవరు కావాలి దానికి ఎలక్షన్ జరుగుతుంది. మనకు ఎట్లాంటి ప్రధానమంత్రి కావాలి? ప్రజల ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు ఒట్టు మనం పెట్టుకోవాలంటే బీజేపీ గెలవాలి, ప్రధానమంత్రి మోదీ. లేకపోతే మీరు కర్ణాటకలో చూడండి ఏమైతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ హిందువులకి రక్షణనే లేదు. లవ్ జిహాద్ కి ఫుల్ సపోర్ట్ అక్క గవర్నమెంట్. ఒక కాలేజ్ లో ఒక అమ్మాయికి చంపేసినారు, చంపేవాడు ఒక ముస్లిం వాళ్ళు ఉండే. కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారి కూడా ఆయన ఇంటికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఉండే ఆయన నాన్నగారు. కానీ మన జేపీ నడ్డా గారు ఢిల్లీ నుంచి ఆ పాప ఇంటికి వెళ్ళి నేను మీ ఎంబడి ఉన్నామని వాళ్ళ అమ్మ నాన్నకి ఒక భరోసా ఇచ్చిన భారతీయ జనతా పార్టీ. అదే కర్ణాటకలో హనుమాన్ చాలీసా చదివితే కూడా అక్కడ పక్కోళ్ళు చాలా మంది కొడుతున్నారు. హనుమాన్ చాలీసా ఇప్పుడు చదువుకూడదు, ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని అక్కడ బెదిరిస్తున్నారు. అరే కర్ణాటక ఇవ్వండి, మన తెలంగాణలో హోలీ పండగ సమయంలో చెంగిచర్లలో మహిళలు చూడలేదు, ఎవరిని చూడలేదు, అందరినీ కొట్టారు. మహిళల పైన దాడి చేసినారు. కానీ కేసు ఎవరిపైన కావాలి? కొట్టేవరిపైన కావాలి కదా. కానీ మహిళల పైన అక్కడ కేసు పెట్టినారు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పని. అందుకోసం ఈ ఎలక్షన్ ఎన్నికలు ఎట్లాంటి ప్రధానమంత్రి కావాలి దానికి ఎన్నికలు జరుగుతున్నాయి తమ్ముళ్ళారా. ఇవాళ మీరు చూడండి, ఒకప్పుడు యూపీఏ పేరుండే కాంగ్రెస్ వాళ్ళు, అంటే ఒక కుటుంబం తయారు చేసిన దొంగల కుటుంబం. యూపీఏ ఉండే, ఇప్పుడు యూపీఏ పేరు మార్చేసినారు, ఇప్పుడు ఎన్డీ పేరు పెట్టినారు వాళ్ళు. యూపీఏ పేరు ఎందుకు మార్చినారంటే 12 లక్షల కోట్ల రూపాయలు
దోపిడీ చేసినారు, వీళ్ళు కరప్షన్ చేసినారు. ఇప్పుడు ఆ పేరు పెట్టుకొని జనాల ముందు పెడితే జనాలు చప్పుతోని కొడతారని వాళ్ళ పేరు మార్చుకొని ఇప్పుడు ఎండి పేరు పెట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు. ఒక దొంగల ఒక కుటుంబం తయారు చేసి మోదీ గారికి ఎదురుగా నిలబడ్డారు. కానీ వాళ్ళకి తెలియదు మోదీ గారు ఇప్పుడు ఒక వ్యక్తి కాదు, ఒక పెద్ద శక్తి. అరే ఒకప్పుడు మన భారతదేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉండే, అంటే రిమోట్ కంట్రోల్ తోని నడిచే ప్రధానమంత్రి ఉండే. సోనియా గాంధీ చేతితో రిమోట్ కంట్రోల్ ఉండే. ఆ సమయంలో కూడా పాకిస్తాన్ నుంచి మన భారతదేశం పైన దాడులు జరిగితే అప్పుడు ఏం యాక్షన్ లేకుండే. ఇదే మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ లవ్ లెటర్ రాసేది పాకిస్తాన్ వాళ్ళకి. పాకిస్తాన్ నుంచి ఒక్క బాంబు వస్తే ఇక్కడ నుంచి రాకెట్ వెళ్తుందా? పాకిస్తాన్ నుంచి ఒక్క బాంబు వస్తే సర్జికల్ స్ట్రైక్, హెయిర్ స్ట్రైక్ జరుగుతుంది తమ్ముళ్ళారా. ఇవాళ మన భారతదేశం సేఫ్ ఉందంటే అది భారతీయ జనతా పార్టీ వల్లనే, అది ప్రధానమంత్రి మోదీ గారి వల్లనే తమ్ముళ్ళారా. అందుకోసం మీరు ఎట్లాంటి ప్రధానమంత్రి కోరుకోవాలి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పాలమూరు ప్రజలకి నేను దండం పట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోండి. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క అవినీతి కూడా బయటికి రాలేదు. కానీ కాంగ్రెస్ సమయంలో ప్రతి ఒక్క రోజు ఒక కరప్షన్ బయటికి వచ్చేది, ఒక స్కామ్ బయటికి వచ్చేది. అందుకోసం మన దగ్గర సమయం చాలా తక్కువ ఉంది. ఈ తక్కువ సమయంలో మనం ఎంతవరకు భారతీయ జనతా పార్టీకి ఇంకా స్ట్రాంగ్ చేయొచ్చు, మన కాన్స్టిట్యూన్సీలో కానీ మన పార్లమెంట్ ఏరియాలో కానీ ఎట్టి పరిస్థితుల్లో అక్కకి గెలిపించి మోదీ గారి సైన్యంలో పంపించాలని నేను అదే విధంగా ఒక డిబేట్ నడుస్తుంది టీవీలో ఒక డిబేట్ నడుస్తుంది, నేను చూస్తున్నా. ఈ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వండి, ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వండి. ఒక్కసారి ఈ బీఆర్ఎస్ వాళ్ళకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తున్నారు, ఏం పీకినారు? తెలంగాణకి మొత్తం సర్వనాశనం చేసినారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే ముఖ్యమంత్రి, పాపం ఇప్పుడైనా లేడు. కానీ ఓల్డ్ సిటీలో ఉన్న 2 కుక్కలకి కాంగ్రెస్ వాళ్ళు పాలు తాగిపించి ఇంత పెద్ద చేసినారు. దాని తర్వాత ఈ బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినారు, వీళ్ళు తొక్కుతుందేమో అని వాళ్ళకి ఏదైనా కంట్రోల్లో పెడతారేమో అని అనుకున్నాం. కానీ వాళ్ళు కూడా వీళ్ళకి పాలు తాగిపించి ఇంకా ఇంత పెద్ద చేసినారు. ప్రతిసారి ఈ ఎంఐఎం ఒక అలవాటు, ఎవరు ప్రధానమంత్రి తెలంగాణలో ఉంటే వాళ్ళు కాలు పట్టుకుంటారు, ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు కాలు పట్టుకుంటారు తెలంగాణకి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే, దాని తర్వాత కేసీఆర్ అయిండు. అంటే ప్రతిసారి ఎవరు ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణకి అయితే వీళ్ళు అయ్యా మార్చుకుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అయ్యా అన్నారు వీళ్ళు. మళ్ళా దాని తర్వాత ముఖ్యమంత్రి ఎవరుండే కేసీఆర్, ఆయనకి అయ్యా అనుకున్నాడు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి కాలు పట్టుకొని నడుస్తున్నారు. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ ఇక్కడ బీజేపీది వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు వీళ్ళు ఎవరు కాలు పట్టుకున్నారు? మనం ముందుకు వస్తారా? వీళ్ళు ఎక్కడ పంపిస్తాం? మనము మన భారతదేశం కాదు, మన తెలంగాణ కాదు, ఎక్కడ కూడా ఉండకూడదు. ఆ పని మనం చేస్తున్నాం. అందుకోసం మీ పార్లమెంట్ క్షేత్రం నుంచి ఒక టైగర్, ఒక లేడీ టైగర్ ని ఇక్కడ పంపిస్తున్నాం. మోడీ గారు భారతీయ జనతా పార్టీకి గెలిపియాలి, కమల్ గుర్తుకు ఓటేయాలి. పక్క నంబర్ ఉంది తెలుసా బ్యాలెట్ పేపర్ లో? 1 నంబర్ కి ఓటేయాలి, గుర్తుకి ఓటేయాలి, గెలిపించి పార్లమెంట్ పంపించాలని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదం. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది.
మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.